ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మహిళలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అంటూ ఆయన పదే పదే చేసిన వ్యాఖ్యలు, అలాగే చూస్తే రైతులను కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ చేసిన వ్యాఖ్యలు. మరి ఈ రోజు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న ఈ ఏదైతే కనుక రైతు భరోసా కానీ, లేదంటే కనుక అన్నదాత సుఖీభావ కానీ, లేదంటే కనుక ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టబోయే మహిళలకు ఉచిత బస్సు కానీ, వీటితోటి ఆ మాటలు ఆగిపోతాయి అనుకోవచ్చు అంటారా, లేదంటే ఇదే కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎవరు ఎన్ని వేషాలు వేసినా అండి, మహిళల పట్ల చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఎందుకంటే డ్వాక్రా అనేది గ్రూపులు మొట్టమొదటి పెట్టింది కూడా ఎవరండి? బాబు గారు కదా. కాబట్టి మహిళలకి ఏ రకంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి, అనిత గారు ఎంత ఇంపార్టెంట్ హోమ్ మినిస్టర్ అంటే దాన్ని కూడా ఒక మహిళకు కేటాయించడం అంటే ఇంక అర్థం చేసుకోండి. ఇట్లా అసలు మహిళ అనే పదానికి నిర్వచనం బాబు గారే చెప్పినట్టు. ఎట్లా అంటే ఒక కన్న తల్లి లేకపోతే ఈరోజు మనం లేము. ఆ తల్లికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అది ముఖ్యంగా మనం బాబు గారి ద్వారా మనం క్లియర్గా చూస్తున్నాం. కొద్దో గొప్ప రుణం తీర్చుకునే పనులు బాబు గారు చేయాలి అని ఆ దిశగా పయనిస్తున్నారు. ఎట్లా అంటారేమో, ఇప్పుడు ఎన్నో రకాలుగా మహిళలకి ఇటు రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, తల్లికి దీవెన అని పేరు చూడండి. తల్లికి దీవెన, తల్లికి వందనం అనేది ఎంత ఇది ప్రిఫరెన్స్ ఇచ్చారు చూడండి. అది కూడా ఎట్లాగా బిడ్డల చదువుల పట్ల చాలా ఒక టెన్షను హడావుడి పడుతున్న సమయం, స్కూళ్ళు రీఓపెన్ అయినాయి. ఆ టైంలో తల్లికి వందనం అనేది ఇచ్చి నిజంగా ఆ తల్లికి వందనాలు సమర్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మీరు పెట్టబోయే మంచి పథకం అది. మహాతల్లులకు నిజంగా చెప్తున్నాను, ఇది ఒక మామూలు పథకం కాదనమాట. ఈ కూడా స్త్రీశక్తి అంటూ ఒక పేరు పెట్టడం అసలు ఎలా చూడాలంటారు ఇది? నిజంగా అండి, అసలు ఆ మహాతల్లికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. ఆ మహాతల్లికి, అలాంటి తల్లికి ఈ యొక్క స్త్రీశక్తి పేరు పెట్టి ఒక బస్సుల్ని త్రూఅవుట్ స్టేట్ అనమాట, మొత్తం రాష్ట్రం ఎక్కడైనా సరే వెళ్ళి రావటానికి అరేంజ్మెంట్. ముఖ్యంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా పుట్టింటికి వెళ్ళాలనే ఒక సరదా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ పుట్టింటికి వెళ్ళాలన్న సరదా కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సమయానికి బస్సులు ఎక్కి ఉద్యోగాల్లో వెళ్తూ పోతూ అదొక కష్టంగా ఉన్నట్టు దీంట్లో. అలాంటిది తర్వాత చదువుకోవడానికి పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా చేయాలన్నా ఇన్ టైంలో ఎక్స్ప్రెస్ ఎక్కచ్చో లేదో, ఓన్లీ ప్యాసింజర్ అనేది కూడా తేడా లేకుండా ఎక్స్ప్రెస్ ప్యాసింజరు ఏదైనా సరే ఎక్కి వెళ్ళడానికి ఇంత చక్కటి అవకాశం ఆడవాళ్ళకి చేశారంటే నిజంగా ముఖ్యంగా రేపు ఆగస్టు 15న ఒక సంబరం అన్నమాట. ఎలాంటి సంబరం అంటే వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూడాలి, వాళ్ళ ముఖాల్లో ఆ కళని చూడాలి. ఆ కన్నతల్లులను అందరినీ కూడా వాళ్ళ యొక్క ఇదిని మనం వాళ్ళని గౌరవించే విధానం కానివ్వండి. నారా లోకేష్ బాబు గారు కూడా మీకు తెలుసు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణి భారతి గారిని కూడా ఏదో ఒక మాట అన్నందుకు టీడీపీ కార్యకర్తను కూడా సస్పెండ్ చేసిన విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే తండ్రి కొడుకులు ఏ విధంగా అంటే ఒక హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి, మినిస్టర్ హోదాలో కానివ్వండి, ఇద్దరు కూడా చేసే అంటే మహిళలకు ఇచ్చే గౌరవం అనేది ఆ యొక్క విధానాన్ని మీరు అందరూ వాళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా సరే, ఆ మహాతల్లికి స్త్రీ శక్తికి ఏంటి ఆ యొక్క వాల్యూ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ముందు ఇంకా వాళ్ళకి మంచి పథకాలు, ఆ 1500 నెలకు పడే పథకం కూడా ఆడవాళ్ళకి కూడా అది కూడా ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి మన రీసెంట్గా కూడా మాట్లాడుతూ కడపలో ఉన్న మా ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఉదయానికి సింహాచలం వచ్చి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు ఆయన కళ నెరవేరింది కదా, ఆయన కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి? తప్పకుండా అండి, ఎందుకంటే చెప్పాల్సిందే కదా. మరి వారికి ఏ విధంగా అనుకున్నారు వాళ్ళు, అవసరమైతే మహాతల్లులు ఏడన్నా టూర్కి వెళ్ళాలన్నా ఇంట్లో సపోర్ట్ 4 ఉన్నారనుకోండి, 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, తల్లితో కలిపి 3 టికెట్లు కదండి, 3 టికెట్లు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు వాళ్ళు. వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో కూడా
చూసుకొని బీచ్ అది చూసుకొని తర్వాత రోజు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ టూర్ లాగా సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలకి స్కూల్ సెలవులు అయినప్పుడు కూడా ఎక్కడైనా వెళ్ళాలన్నా డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని వాయిదాలు వేసుకునే క్రమం లేకుండా ఒక సంచలనాత్మక నిర్ణయం ఇది. జగన్మోహన్ రెడ్డి ఎలా స్వాగతిస్తారంటారు? ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అంటే ఆయన అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా చెబుతారంటారా ఆయన? అసలు ఆయన చెప్పాలండి, తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి భారతదేశంలో ఏ నాయకుడైనా సరే స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇదొక డేరింగ్ స్టెప్, ఇది మామూలు డేరింగ్ స్టెప్ కాదు ఇది. ఎందుకంటే అంత డేరింగ్ స్టెప్ తీసుకొని అంత ఇది చేస్తున్నారంటే నిజంగా ఒక పక్కనేమో అభివృద్ధి చూపిస్తున్నారు, ఒక పక్కన చూస్తే ఏమో మహిళలకు కావాల్సినవన్నీ కూడా సదుపాయాలు అరేంజ్ చేస్తున్నారు. ఒక పక్కనేమో ఇది వెల్ఫేర్ను ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన, రెండు తీసుకొని వెళ్తూ ముందుకెళ్తున్నారంటే ఆ యొక్క ఇది ఆ గొప్పతనం అనేది చంద్రబాబు నాయుడు గారి తప్పితే అది వేరేది కాదు. నిన్న చూశారో లేదో మీరు, అక్కడ ఒక చిన్న ప్రోగ్రాంలో ఆటో ఎక్కి కూడా వెళ్ళారు. ఆటో ఎక్కి ఒక సామాన్య వ్యక్తిలాగా వెళ్ళారంటే అది ఏదైతే కనుక స్త్రీశక్తి అంటూ ఉచిత బస్సు పథకం పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆటో వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది మరి వైసీపీ వల్ల వాదన. మరి అది కరెక్టే అనుకోవచ్చు అంటారా? ఏమండి, ఆటోలు ఎక్కువగా ఏంటంటే లోకల్లో తిరుగుతూ ఉంటాయి. లోకల్లో చిన్న చిన్న వాటికి డ్రాపింగ్కి వీటికి వెళ్తుంటారు. ఆటోలు ఊర్ల మీద పెద్ద ఊర్లకు అటు ఇటు తిరగటానికి అయితే ఉండవు. ఆటోలుగా అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజలకి ఏమన్నా యాక్సిడెంట్ ఆటోల్లో జరిగితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఆటోల్లో ఊర్లకు వెళ్తారా ఏంది? ఏమో తెలియకుండా మాట్లాడుతుంది తప్పితే ఆటోలకి దీనికి సంబంధం ఏముందండి? ఆటోలో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. లోకల్ కదండి అది. లోకల్ అన్ని చోట్ల లోకల్ ఆటోలు తిరుగుతాయి. ఊర్లకేమో తిరగడానికి పర్మిషన్ అంతా బస్సుకు ఉంటుంది, ఆర్టీసీ బస్సుకి. ఇంకా ఆర్టీసీ బస్సు ఎంతో ఇదిగా నడపాల్సిన పరిస్థితి ఉంది. అది ఆర్థికంగా ఎంత మైనస్ వచ్చినా సరే దాన్ని వేరే రకంగా లెవెల్ చేసి పూడ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని మొత్తాన్ని ఆ యొక్క ఖర్చును మొత్తం అటు ఇటు చేసి నడపాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఇక ఆటోలకు ఇబ్బంది వస్తుందంటే ఆటోలకు ఎట్ట ఇబ్బంది వస్తుంది నాకైతే అర్థం కావట్లేదండి. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక సూపర్ 6 ఇవ్వలేరు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో దాదాపు 4 పథకాలు అమలైపోయిన తర్వాత ఇప్పుడు 5వ పథకం కూడా అమలవబోతుంది. మరి ఏం చేస్తారంటారు మరి జగన్మోహన్ రెడ్డి? ఇక ఏం చేసేది లేదండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ప్రజలైతే పక్కాగా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ప్రజలకి వాళ్ళు పూర్తిగా చూస్తున్నారు, పూర్తిగా పథకాలు తీసుకుంటున్నారు, పూర్తిగా పథకాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒక మంచి అవగాహన ఉంది. ఈ నెక్స్ట్ ఎప్పటికైనా సరే బాబు గారే మనకి ఏదైనా చేయాలంటే అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది. సింగపూర్ పర్యటన కూడా ఈ మధ్య కొత్తగా సింగపూర్ పర్యటన కూడా వెళ్ళి చాలా కంపెనీలని ఇటు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో అది కూడా అవసరాన్ని బట్టి అది కూడా ఇంకా ఎక్కువగా మన నిరుద్యోగ సమస్య కూడా తీర్చడానికి మంచి కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి దాంట్లో ద్వారా కూడా మీ వచ్చే ఈ 2-3 ఏళ్లలో కూడా మీకు ఏ రేంజ్కి వెళ్తుంది అనేది, మీరు అమరావతిని ఏ దిశగా తీసుకెళ్తారు అనేది మనం పక్కాగా చూడొచ్చు. సింగపూర్ వెళ్ళింది దోచుకున్నది దాచుకోవటానికే, లేదంటే తన పాత మిత్రుడిని కలవటానికే వెళ్ళాడని చెప్పి మరి నిన్న అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. మరి ఎంతసేపటి రాళ్ళు వేయటమే కదండి, వీళ్ళకి వేరే పనే ఉందండి. అసెంబ్లీలో అట్లాగా నోర్లు పారేసుకొని చేయబట్టే ఈరోజు 11 మంది అన్న అయ్యారు. రేపు ఈ రకంగా ప్రతిదాన్ని వాళ్ళు కామెంట్ చేస్తుంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పే సమయం అనేది వస్తుంది. ఆ టైంలో ఓటుతో బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను.